బైబిల్ నుండి మత్తయి సువార్త 5వ అధ్యాయం నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద చేసిన ప్రసంగం ఇది. అనేక జనులు ఆ దినముల్లో ఆయన చుట్టూ చేరేవారు. చేరినప్పుడు కొన్ని విషయాలు అక్కడుండే జనులతో యేసు ప్రభువు మాట్లాడేవారు. ఇప్పుడు మత్తయి సువార్త 5వ అధ్యాయం 1వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. ఆయన ఆ జన సమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగ బోధింపసాగెను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు. నీతి నిమిత్తము హింసించబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తమై జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. 12 వచనాలు చదువుకున్నాం మత్తయి సువార్త 5వ అధ్యాయంలో. ఇంకా కొన్ని వచనాలు ఉన్నాయి. అయితే ఈ 12 వచనాల్లో ఉండే దానిని మనం ధ్యానిద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద జీవించిన కాలంలో ఆయన 12 మంది శిష్యుల్ని ఏర్పాటు చేసుకున్నారు. ఒకానొక రోజు ఆయన దగ్గరకు ఆయన శిష్యులు వచ్చారు. ఆయన కొండ మీద ఉండటం అయితే జరిగింది. యేసుక్రీస్తు అక్కడ ఉన్నాడని తెలిసి ఆయన శిష్యులు అక్కడ ఉన్నారు. ఇదంతా చూసి అనేక మంది జనులు ఆయన వద్దకు రావటం అయితే జరిగింది. కొన్ని వేల మంది అయితే రావటం జరిగింది. అప్పుడు ప్రభువు అక్కడుండే ఆ జనులందరినీ చూసి ఈ విధంగా చెప్పటం జరిగింది. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. మనుషుల్లో దీనత్వము, తను తాను తగ్గించుకోవడం, తాను ఏమై ఉన్నాడో అదంతా విడిచిపెట్టడం. మనుషులు తమకుండే పరిస్థితులను బట్టి వారు గర్వంగా నడుస్తూ ఉంటారు. తనకుండే ఐశ్వర్యాన్ని బట్టి, తనకుండే భూములను బట్టి మనుషులు గర్వంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఎంతటి ఐశ్వర్యం ఉన్నా, ఒకవేళ నీకు ఐశ్వర్యం లేకపోయినా, నీవు ఏ స్థితిలో ఉన్నా నీవు తగ్గించుకొని ఆత్మ విషయమై అని అంటే దేవుని రాజ్య సంబంధమైన ఆ యొక్క పరలోక రాజ్యం కొరకు నీవు దీనుడు అయితే, దీనత్వం కలిగి ఉంటే పరలోక రాజ్యాన్ని పొందుతాం. అందుకని ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, వారు పరలోక రాజ్యమును పొందుతారని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. దుఃఖపడువారనంటే ఈ భూమి మీద ఉండే అనేక సమస్యలతో లేకపోతే అనారోగ్యంతో దుఃఖపడతారు. అది శరీరానికి కలిగే దుఃఖం. ఇక్కడ దుఃఖం అనంటే ఎటువంటి దుఃఖం అనంటే, నేను పాపిని, నా దోషములు బహు చెడ్డవి, సృష్టికర్త అయిన దేవుడిని విడిచి నేను చెడిపోయాను, ప్రభువా నన్ను కరుణించు అనే దైవ చిత్తానుసారమైన దుఃఖము నీవు పొందితే అది ఎంతో మంచిది. నీవు దైవ చిత్తానుసారమైన దుఃఖము అంటే దేవునికి ఇష్టడిగా, ఆయన ఆజ్ఞలను అనుసరించేవాడినిగా నీ యొక్క పాపాన్ని తలంచుకొని దేవుని యొద్ద కన్నీరు పెట్టుకొని క్షమించమని అడిగి ఒప్పుకొని దేవుని చిత్తానుసారమైన ఆ దుఃఖం నీవు కలిగి ఉంటే నీవు ఓదార్చబడతావు. నీ దుఃఖం నుంచి నీవు విడుదల పొందుతావు. శరీర సంబంధమైన దుఃఖం వేరు, నీలో నుండి వచ్చే పాప సంబంధమైన దుఃఖం, క్షమాపణ పొందాలనే ఆ యొక్క దుఃఖం వేరు. కాబట్టి నీ స్థితి ఎలా ఉన్నదో పరిశీలించుకొని దేవుని ఎదుట కన్నీరు విడిస్తే నీ పాపాలను క్షమించి నిన్ను ఓదారిస్తాడు ప్రభువు. సాత్వికులు ధన్యులు, వారి భూలోకమును స్వతంత్రించుకుందరు. సాత్వికులు, సాధు స్వభావము. అడవిలో సింహం ఉంది,
అది క్రూరం స్వభావం కలిగినది. అది జంతువుల్ని వేటాడి తింటాది. అయితే సాధు జంతువులు కూడా ఉన్నాయి. అవి గడ్డి మేస్తాయి. సాధు జంతువులు. ఇక్కడ ఏం చెప్పబడతా ఉంది? సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. అంటే నీ నోట మంచి మాట ఉండాలి. ఆ మాటలో జ్ఞానం కలిగి ఉండాలి. నువ్వు ఏ విధంగా మాట్లాడుతున్నావు అనేది కూడా ఇక్కడ లెక్కలోకి వస్తుంది. నీవు సాత్వికమైన మనసు కలిగి అనేకులతో చక్కని సంభాషణ కలిగి దేవుని రాజ్య సంబంధమైన వాక్యాన్ని నీవు ప్రకటిస్తే నీవు ఏం పొందుతావు? భూలోకాన్ని స్వతంత్రించుకుంటావు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడుదురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడుదురు. ఇప్పుడు ఈ రోజుల్లో మనం చూస్తా ఉన్నాం, ప్రతి ఒక్కరూ మోసం, సంపాదన కోసం ఎదుటి వ్యక్తులు మోసం చేస్తా ఉంటారు. మాట ఇస్తారు, నేను పలానా చేస్తాను, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నమ్మకమైన మాటలు చెప్తారు. నువ్వంటే నాకు ఇష్టమని ఎంతో మంచి మాటలు చెప్తారు, నమ్ముతారు, మోసపోతా ఉంటారు. ఇదే భయంకరమైన క్రియ లోకంలో జరుగుతూ ఉంది. మన బంధువులు స్నేహితులే మోసం చేస్తారు ఎక్కువగా. కొత్తవాడు వచ్చి మోసం చేయలేడు. నీవంటే ఎవరో తెలిసిన వాడు, నీతో మంచిగా ఉంటున్నట్టు ఉండేవాడు, స్వలాభం ఆశించేవాడు ఏం చేస్తాడు? మోసం చేస్తాడు. అట్టి క్రియలు మనుషుల్లో ఉండకూడదు. ఎందుకనంటే ఇది భయంకరమైనది. అలా మోసం చేసేవారు అందరూ కూడా ఏమవుతారు? దేవుని రాజ్యాన్ని పొందలేరు. వారు నిత్యమైన నరకంలో ఉంటారు. నీవు నీతిమంతుడిగా ఉంటేనే దేవుని యొక్క రాజ్యాన్ని పొందగలుగుతావు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడుదురు. నీతి కొరకు నువ్వు ఒక వ్యక్తికి ఒక మాట ఇచ్చావనుకో, ఆ మాట కొరకు నిలబడాలి. నష్టం వచ్చినను నిలబడాలి. అయ్యో నా ఆస్తి ఇచ్చేయాల్సి వస్తుంది అయినప్పటికీ నిలబడాలి. నీతి కొరకు నిలబడాలి. నీతి లేకుండా నీవు ఇచ్చిన మాట తప్పితే అది మంచిది కాదు. కాబట్టి మాట ఇవ్వక ముందరే నీవు ఆలోచించుకోవాలి. ఎవరికైనా ఒక మాట ఇస్తే ఏంటి అంతే తప్ప ఒక మాట ఇచ్చిన తర్వాత దాన్ని నెరవేర్చాలి ఏంటి. లేకపోతే దానివల్ల ఎదుటి వ్యక్తి నష్టపోతాడు. ఆ నష్టం అది జీవితాంతం ఉండొచ్చు ఆ నష్టం. కాబట్టి మాట ఇచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మొదట మాట ఇవ్వకుండా ఉండడం మేలు, ఇస్తే దాన్ని నెరవేర్చాలి. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. నీవు నష్టం కలిగినను నీతి కొరకు నీవు లేమి నీకు సంభవిస్తే నీవు ధన్యుడివే అని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. నీవు మాట ఇచ్చావు, మాట తప్పావు, నీ లాభాన్ని నువ్వు చూసుకున్నావు, ఎదుటి వ్యక్తి నష్టపోయాడు. అప్పుడు నీకు ఎలా తృప్తి కలుగుతుంది? తృప్తి కలగదు, పాపం కలుగుతుంది. కాబట్టి నువ్వు మాట ఇచ్చినప్పుడు ఆ మాటను నెరవేర్చాలి. ఒక మాట కాదు, 2 మాటలు కాదు, 3 మాటలు కాదు, 4 మాటలు 4 విధాలుగా చెప్పి ఆ 4 మాటల్లో నీకు ఏది అనుకూలంగా ఉంటే అలా మార్చేస్తావా? అది తప్పు కదా. లోక తెలివితేటలు ఒక మాటను 4 విధాలుగా చెప్పడం, నీకు అనుకూలంగా ఏది చేయాలంటే అలా మార్చేసుకోవడం, ఓసరి వెళ్ళి ఇలాగా ఎక్కడ ఉంటే ఆ రంగు మార్చేసుకోవడం, ఇది మంచి పద్ధతి కాదు. నష్టమైనను భరించాలి, అప్పుడు నీకు ఓదార్పు కలుగుతుంది. అంతేకాదు దేవుని రాజ్య సంబంధమైన పనిలో అన్యులు నిన్ను వేధించారు, నిన్ను నిందించారు, నిన్ను హింసించారు, అయినను నీవు దేవుని కొరకు నిలబడ్డావు. నీవు ఒక రోజున ఓదార్చబడతావు. దేవుని యొక్క రాజ్యంలో నీవు ఉంటావు. ఆయన రాజ్యంలో నీవు సంతోషంగా ఉంటావు. నీ జీవితం తృప్తిపరచబడుతుంది. అశాశ్వతమైన ఈ లోకంలో నేడుండి రేపు రాలిపోయే ఈ జీవితంలో ఈ సంపదల కొరకు వ్యర్థంగా ఈ జీవితాన్ని పాడు చేసుకుంటే ఏమీ ప్రయోజనం లేదు. కాబట్టి దైవ చిత్తానుసారంగా ఉండాలి. దుఃఖము మేలు చేసి నీవు కీడు అనుభవించితే కూడా అది నీకు మేలే. నువ్వు పరులకు మేలు చేసావు, వాళ్ళు సంతోషంగా ఉన్నారు, కానీ నువ్వు దుఃఖపడతావు, అది నీకు మేలే. ఒక రోజున ఓదార్చబడతావు. దేవుడు తన సింహాసనం మీద కూర్చునుండి ఆయన రాజ్య పాలన చేస్తాడు త్వరలో. అప్పుడు నీవు చేసిన క్రియలకు నీకు ప్రతిఫలం దేవుడిస్తాడు. నీ దుఃఖం ఎలా ఉండాలి? అది దైవ చిత్తానుసారమైన దుఃఖమై ఉండాలి. ఆ నీతిని విడిచిపెట్టకూడదు. నీతి కొరకు దేవుని నీతి, ఆ నీతిని నీవు నెరవేర్చేవాడిగా ఉంటావా? ఒకప్పుడు నువ్వు ఓదార్చబడతావు, తృప్తిపరచబడతావు. అంతేకాదు కనికరము గలవారు ధన్యులు, వారి కనికరము పొందుదురు. అవును, నీ ఎదుటి వ్యక్తి ఇబ్బంది పడతా ఉన్నాడు, కష్టంలో ఉన్నాడు, దుఃఖంలో ఉన్నాడు, తినడానికి తిండి లేదు, అప్పులు చేసుకుంటూ ఉన్నాడు, ఆదాయం లేకుండా బాధపడతా ఉన్నాడు. అలాంటి సమయంలో సహాయం చేసేవాడిగా నీవు ఉండాలి. అంతే తప్ప నా తెలివితో నా జ్ఞానముతో ఆస్తిని ఆర్జించాను, నేను ఎందుకు చెయ్యాలి, ఇది నా కష్టార్జితం, నా పిల్లలు నేను తింటాము,
ఎదుటోడికి నేను ఎందుకు ఇవ్వాలి అనుకోవడం కూడా పొరపాటే. దేవుడు నిన్ను గొప్పవానిగా చేసినది ఈ భూమి మీద కష్టం అనుభవించే వారిని నలుగురికి సహాయం చేస్తావని నిన్ను మంచి స్థితిలో దేవుడు ఉంచడం అయితే జరిగింది. నీవు ఆ స్థితిని బట్టి అహంకారంతో నీవు ఉండి నీకున్నదంతా మూట కట్టుకుని ఉంటే, నాబాల్ గురించి బైబిల్లో రాయబడి ఉంది. నాబాల్ తను దావీదు పంపుతాడు తన దగ్గరికి, మేము అడవిలో ఉన్నప్పుడు నీ గొర్రెలకు మేము అందరము కాపలా కాసాము, మాకు ప్రస్తుతం ఇబ్బందిలో ఉన్నాము, మాకు కొంత ఆహారము, మా అందరికి వస్తువులు మాకు ఇయ్యి అని పంపుతాడు. పంపితే దావీదు పంపిన వారిని చూసి, అసలు దావీదు ఎవరు నాకు తెలియదు, అసలు నేను ఎందుకు ఇవ్వాలి నా ఆస్తిలో నుంచి అని కఠినంగా మాట్లాడతాడు. అప్పుడు దావీదు ఏం చేస్తాడు, కోపం వస్తుంది. అరణ్యంలో నేను నా మనుష్యులు ఈ నాబాలుకి సంబంధించిన గొర్రెలు గొడ్లు మందలు అన్నిటికి వారి కాపర్లకి మేము కాపలా ఉండి వారిది ఒక్కటి కూడా పోకుండా కాపాడామే, ఇంత మేలు చేసామే, మేము కష్టంలో ఉన్నప్పుడు మమ్మల్ని ఆదుకోలేదే అని చెప్పి దావీదు కోపం వస్తుంది. బయలుదేరతాడు నాబాలుని తన వారిని చంపాలని. అందరితో బయలుదేరినప్పుడు తన భార్యకు పనివాని ద్వారా ఈ విషయం తెలియజేయబడినప్పుడు తన భార్య అబీగయీలు వెళ్ళి తన మందలో కొన్నిటిని కొంత ఆహారం తీసుకుని వెళ్ళి తన భర్త చేసిన దాన్ని క్షమించమని చెప్పి అడిగి వేడుకుంటది. అప్పుడు దావీదు తన యొక్క మనవుని బట్టి ఆగుతాడు. అక్కడ నాబాలు చేసిన పనిని బట్టి దేవుడు మొత్తుతాడు. ఆ రోజు రాత్రే చనిపోవటం అయితే జరిగింది. అంటే దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటి, లోకంలో ధనవంతులైన వారు, మేము సంపాదించుకున్నాము అనుకున్న వారు తమ పొరుగు వారికి సహాయం చేసేవారిగా ఉండాలి. తన ఐశ్వర్యాన్ని బట్టి గర్వించి నేను ఎవరికి ఏం చెయ్యాలి అని, నేను ఎవరికి ఏం చేయను, ఇది నా కష్టార్జితం, నేను నా పిల్లలు మాత్రమే తింటాం అన్ని మడి కట్టుకుని కూర్చుంటే కనుక పెద్ద నష్టమే జరుగుతుంది. ఇక్కడ కనికరం కలిగి ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. నీ పొరుగువాని ఎడల కనికరం కలిగి ఉండాలి, నీ సహోదరుల ఎడల కనికరం కలిగి ఉండాలి. దేవుని వాక్యం ఏం తెలియజేస్తా ఉంది, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. హృదయ శుద్ధి, నీ మనస్సు నీ ప్రాణాత్మ దేహములన్నీ దేవుని మీద నిలిపినప్పుడు, దేవుని కొరకై ఎదురు చూస్తున్నప్పుడు, ఆయన కార్యాల వైపు, ఆయన యొక్క రాజ్యము ఎప్పుడు వస్తుందని నీవు ఎదురు చూస్తూ ఉన్నప్పుడు, నీవు నీ పాపములన్నిటికీ క్షమాపణ పొంది అనుదినము ప్రార్థన కలిగి ఆయన సన్నిధిలో కనిపెట్టుకుంటూ ఉన్నప్పుడు నీకు హృదయ శుద్ధి కలుగుతుంది. ఎప్పుడైతే నీవు హృదయ శుద్ధి కలిగి ఉన్నావో దేవుణ్ణి చూస్తావు. ఒకనొక రోజున ఎవరైతే తమ పాపాల నుంచి విడిపింపబడ్డారో, ఎవరైతే దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నారో, ఆయన రాజ్యంలో ఉండాలి, యుగయుగాలు ఆయనతో కలిసి ఉండి ఆయన స్తుతించాలి, గణపరచాలి అనుకుని ఉంటారో వారందరూ ఒక రోజున దేవుని చూస్తారు. సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. సమాధానము, యేసుక్రీస్తుకి మరొక పేరు సమాధాన పాత్రుడు. అలాగే ఈ లోకంలో సమాధానము అనంటే ఏంటి, ఒక ఇద్దరు వ్యక్తులు జగడమాడుకుంటా ఉన్నారు, వారి జగడాన్ని మాన్పాలి, అది కూడా సమాధానమే. దేవుని సువార్తను తీసుకుని వెళ్తా ఉన్నారు, సమాధాన సువార్తను తీసుకువెళ్తా ఉన్నారు. ఆ సువార్త అనేకులకు తెలియజేస్తా ఉన్నారు, వారు సమాధాన పాత్రులు. అంటే జగడములు లేకపోతే ఈ లోకంలో ఉండే వ్యర్థమైన వాటిని అనుసరించి కాక సమాధానముగా సాత్వికముగా దేన మనస్సు కలిగి ఎవరైతే సమాధానముగా ఉంటారో వారందరూ ధన్యులు అని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. ఎవరైతే సమాధానంగా ఉంటారో, తోటి వ్యక్తులతో ఏ గొడవ లేకుండా మంచిగా చక్కగా మాట్లాడుతూ దేవుని గురించి వివరిస్తూ ఉంటారో వీరంతా సమాధాన పాత్రులు అనమాట. సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ఈ రోజున దేవుణ్ణి ఎరిగిన మనం మన తండ్రి దేవుడు అని చెప్పుకుంటా ఉన్నాం, మనం ఆయన పిల్లలమని చెప్పుకుంటా ఉన్నాం. అయితే నీవు దేవుని కుమారుడు అయితే ఆయన ఏ విధంగా అయితే క్రీస్తు ఈ భూమి మీద జీవించాడో అట్టి లక్షణాలు, గుణ లక్షణాలు కలిగి ఉండాలి. సాత్వికం కలిగి ఉండాలి, దేన మనస్సు కలిగి ఉండాలి, దేవుని రాజ్యాన్ని ప్రకటించే వారిగా ఉండాలి, దేవుణ్ణి నమ్మి ఆయన అందులో భయభక్తులు కలిగి చెడుతనాన్ని అసహించుకుని నీతి కలిగి నడవాలి. ఇటువంటి మంచి లక్షణాలు నీవు కలిగి ఉండాలి. సమాధాన సువార్త వలన ఆయన సిద్ధ మనస్సు కలిగి సువార్తను ప్రకటించే వారిగా ఉండాలి. అలా ఉంటే నీవు దేవుని కుమారుడు అనబడతావు. నీతి నిమిత్తము హింసించబడి వారు ధన్యులు,
పరలోక రాజ్యం వారిది. నీతి నిమిత్తం అంటే దేవుని రాజ్య సంబంధమైన నీతి. ఈ లోకంలో ఉండే నీతి వేరు, కోర్టులు చెప్పే నీతి వేరు, దేవుని నీతి వేరు. దేవుని నీతి అది యథార్థమైనది. దేవుని నిబంధనలు అవి శాశ్వతమైనవి. దేవుని వాక్కు నిత్యమైనది. దేవుని అనుసరించి నడిచేవారంతా వెలుగులో నడుస్తారు. ఆయన ఆజ్ఞలు గైకొని వారందరూ దేవుణ్ణి చూస్తారు ఒక రోజున. నీతి నిమిత్తము నువ్వు యేసు ప్రభువుని ఎరిగావు, నిన్ను అనేకులు నిందిస్తా ఉన్నారు. నువ్వు చేసే పనులను బట్టి నిన్ను రకరకాలుగా అంటా ఉన్నారు. నువ్వు ధన్యుడివే, ధన్యురాలివే. ఎందుకనంటే దేవుని నిమిత్తమై, ఆయన రాజ్య సంబంధమైన నీతి నిమిత్తమై నీవు నిలబడ్డావు. అందువల్ల నీకు నిందొచ్చింది. నిందొచ్చినా నువ్వు ధన్యురాలువే, ధన్యుడివే. ఎందుకనంటే దేవుని విషయమై నీవు కష్టం అనుభవిస్తే దానికి ప్రతిఫలం దేవుని రాజ్యంలో ఆయన నీకు ఇస్తాడు. ఇప్పుడు ఎవరైతే నీతి నిమిత్తం హింసించబడ్డారో వారందరూ కూడా ధన్యులు. వారందరికీ పరలోక రాజ్యం అనుగ్రహించబడుతుంది. పరలోక రాజ్యం అని అంటే దేవుని యొక్క మహిమా రాజ్యం, యుగయుగాలు సర్వయుగాలు ఉండేటటువంటి మహిమా రాజ్యం. ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించేవారు ఎవరు? ఈ భూమి మీద నీతి నిమిత్తం హింసించబడేవారు, ఈ భూమి మీద ఉండే సమాధాన పాత్రులు, దుఃఖపడేవారు, దేవుని నీతి కొరకు, ఆయన రాజ్యం కొరకు ఎదురు చూచేవారు, సాత్వికం దీన మనస్సు కలిగిన వారు, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు, కనికరం కలిగిన వారు, హృదయ శుద్ధి గలవారు, వీరందరూ కూడా దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు ఒక రోజున. నరకము కూడా ఉంది. ఈ నరకంలో ప్రవేశించేవారు ఎవరు? పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధమును ప్రేమించి జరిగించు వారందరూ రెండవ మరణము అగ్నిగుండంలో పాలు పొందుతారు. ఇది రెండవ మరణం. మనం దేవుని రాజ్యంలో ఉండాలనంటే ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెదకాలి. ఇక్కడ చెప్పబడిన ధన్య వచనాలన్నింటినీ మనం ధ్యానం చేసి వీటి ప్రకారం నడిచి జీవించాలి. అంతేకాదు దేవుని వాక్యం ఏం తెలియజేస్తా ఉందనంటే, నా నిమిత్తమై జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించమని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. అంతేకాదు పూర్వమందుండిన ప్రవక్తలను, దేవుని దాసుల్ని, ఆయన శిష్యుల్ని కూడా లోకం అదే విధంగా హింసించి, నిందించి, చంపించడం అయితే జరిగింది. ఈ రోజున కూడా అదే జరుగుతూ ఉంది. అనేక మంది దేవుని సేవకుల్ని నిందిస్తా ఉన్నారు, దేవుని పిల్లల్ని హింసిస్తా ఉన్నారు, దేవుని రాజ్య సంబంధమైన సువార్తకు అడ్డు తగులుతా ఉన్నారు. వారి కొరకు తెలియజేసే సువార్తను వారు నమ్మడం లేదు. కాబట్టి ఒకవేళ నీవు నీతి కొరకు దేవుని రాజ్యాన్ని ప్రకటిస్తూ ఉండి దానివల్ల నీవు అనేకుల చేత నిందించబడి, హింసించబడి, చెడ్డగా దూషించబడతా ఉంటే అది దేవుడి వాక్యం ఏం తెలియజేస్తా ఉంది? నీవు ధన్యుడు, ధన్యురాలు, పరలోక రాజ్యం నీదే, మీకు ప్రతిఫలం నేను ఇస్తాను అని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. ఇంకనూ అనేకమైన మాటలు ఉన్నాయి. అయితే ఈ ధన్య వచనాలు కొన్నింటిని చదువుకొని మనం ధ్యానించడం అయితే జరిగింది. బైబిల్ ఎంతో జ్ఞానయుక్తమైన గ్రంథం. దేవుని వాక్యం, దేవుని వాక్యం రెండంచుల ఖడ్గం వంటిది. దేవుని వాక్యం మన పాదములకు వెలుగు, మనకు దీపపు కాంతి. దేవుని వాక్యం మనల్ని వెలుగులో నడిపిస్తుంది, మనలో ఉండే చీకటిని తీసివేస్తుంది. కాబట్టి ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని చదివి ధ్యానించి అనేక విషయాలు తెలుసుకొని అందరూ మేలు పొందాలని కోరుతా ఉన్నాము. దేవుడు ఈ వాక్య భాగమును దీవించి మనల్ని అందరినీ ఆయన సత్యాన్ని ఎరుగులాగున చేసి మరణం వరకు మనల్ని కాపాడి నడిపించును గాక. ఆమేన్.